అందరికీ హాయ్ అండి. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రాజమౌళి గారి అదేవిధంగా మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఇవాళ పూర్తిగా వచ్చేసినట్టు అని చెప్పుకోవచ్చండి. ఇవాళ మనకు సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇచ్చి ఇవ్వనట్టు మనకు చూపించినట్టయితే మనకు ఒక వీడియో గ్లిమ్స్ అనేది రెడీ చేసి మనకు రిలీజ్ చేశారండి. అదేవిధంగా మహేష్ బాబు గారి లుక్ కూడా రిలీజ్ చేశారు ఆ గ్లిమ్స్లో మనకు స్టోరీ కూడా చెప్పే ఉన్నది. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమైతే అయినా కానీ రాజమౌళి గారి సినిమా అంటే మనకు తెలుసు కదండి, చూపించినట్టు ఉంటే కానీ మనకు అందులో ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. మొత్తం థియేటర్కి వెళ్ళినాకనే సినిమా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక సినిమా టైటిల్ వచ్చేసి వారణాసి అండి. మన ఇప్పటి నుండి సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతూ తిరుగుతున్న టైటిలే వారణాసి అని. టైటిల్కి కింద 2 ట్యాగ్స్ పెట్టారు, గ్లోబ్ ట్రోటర్, ఇంకోటి టైమ్ ట్రోటర్. మనకి ఇంతకుముందు ఓన్లీ గ్లోబ్ ట్రోటర్ అనే వర్డ్ మాత్రం ఇన్ని రోజులు మనకు చూపించుకుంటూ వచ్చారని మనకి ఇవాళ ఇంకో కొత్త టైటిల్ యాడ్ చేశారు, టైమ్ ట్రోటర్ అని. అంటే మనకు దీని ద్వారా తెలిసేది ఏంటంటే గ్లోబ్ ట్రోటర్ అంటే మొత్తం భూమి మొత్తం తిరిగేవాడు అనే అర్థం వచ్చేలా ఉంటుంది. టైం ట్రోటర్ అంటే టైం ట్రావెల్ కూడా, టైంలో కూడా తిరిగేవాడు అనే విధంగా వీళ్ళు ఇందులో యాడ్ చేశారండి ఆ వర్డ్. ఎందుకంటే మాకు ఆ వీడియో చూస్తే కూడా తెలిసిపోతుంది. ఆ వీడియో గ్లిమ్స్లో వచ్చే ఒక్కొక్క సీను ఒక్కొక్క కాలానికి సంబంధించుకుంటూ చూపించుకుంటూ వచ్చారండి. అంటే మాకు ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది ఆ టైం ట్రోటర్ అనే వర్డ్ ఎందుకు పెట్టారనేది ఆ వీడియో చూస్తే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ముఖ్యంగా మహేష్ బాబు గారి లుక్స్ గురించి మాట్లాడుకోవాలండి. మహేష్ బాబు గారు చాలా అంటే చాలా బాగున్నారు. అటు చూడడానికి అటు అందంగా కనిపిస్తున్నారు. స్టోరీకి తగ్గట్టు కూడా ఆ లుక్ అయితే చాలా బాగుందండి. సెట్ కరెక్ట్ మహేష్ బాబు కూడా సెట్ అయిందండి లుక్. ఆ హెయిర్స్ అయినా, ఆ గడ్డమైనా, మెడలో లాకెట్, చేతిలో శూలం పట్టుకునేది మాత్రం చూడడానికి చాలా అంటే చాలా అటు మాస్ లుక్గా ఉంది. చూడడానికి అందంగా కూడా ఉన్నాయి. ఇక మనకి ఇంతకుముందు రాజమౌళి గారు ఏదైనా సినిమా తీసేటప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకు ఆ స్టోరీ ముందే చెప్పి ఈ స్టోరీకి సంబంధించిన జస్ట్ మనకి హింట్ ఇచ్చి మిగతా అంతా షూటింగ్ అయిపోయినాక అప్పుడు రిలీజ్కి ముందు ట్రైలర్ రిలీజ్ చేసేవారండి. ఈ సినిమాకి మనకి స్టోరీ ఇది అని ఏం చెప్పలేదు ఈ ఈవెంట్లో. జస్ట్ మనకు ఒక గ్లిమ్స్ వదిలేరు. ఆ గ్లిమ్స్ చూసి మన స్టోరీ అర్థం చేసుకోవాలండి. టైటిల్లో మనం చెప్పుకున్నట్టు ఇందాక వారణాసి కింద గ్లోబ్ ట్రోటర్ అలాగే టైం ట్రోటర్ అని ఉందని చెప్పాను కదండి. సేమ్ మనకు ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. టైం ట్రావెల్కి సంబంధించిన సినిమాని కూడా మనకు ఈజీగానే అర్థమైపోతుందండి. వీడియో స్టార్టింగ్లో మనకు వారణాసి చూపిస్తారండి. ప్రజెంట్ వారణాసి కాదు, 512వ సంవత్సరంలో వారణాసి చూపిస్తారండి. దాని తర్వాత మనకి మళ్ళీ 2027 కరెంట్ అంటే ప్రజెంట్ టైంకి వచ్చేసి పైనుండి మనకు ఆస్ట్రాయిడ్ పడుతున్నట్టు, ఆస్ట్రాయిడ్ పేరు శాంభవి ఆస్ట్రాయిడ్ అని పడుతున్నట్టు మనకు చూపిస్తారండి. దాని తర్వాత ఆస్ట్రాయిడ్ వచ్చేసి మనకి అంటార్కిటిక్లో పడుతున్నట్టు చూపెడతారండి. అంటే ఫస్ట్ ఆస్ట్రాయిడ్ మండుకుంటూ వచ్చి అంటార్కిటిక్ మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కండి పెద్దవి, దాంట్లో పడుతున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ అక్కడ నుండి అంటార్కిటిక్ నుండి ఆఫ్రికాకు మనకు నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి వెళ్ళిపోద్దండి సీన్. మనకు ఆ సీన్లో మాత్రం కరెక్ట్ క్లియర్గా చూసుకుంటే ఆఫ్రికా చూపెట్టి అక్కడ టైటిల్స్ పడతాయి, కింద మనకు అక్కడ అనిమల్స్ అవి పరిగెడుతున్నట్టు చూపిస్తారండి. మనకు సైడ్లో చూసుకుంటే ఒక పారాషూట్ మాత్రం కిందికి వస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఆ పారాషూట్ వేసుకొని మహేష్ బాబు గారు కిందికి వస్తారు కావచ్చు. అంటే ఒక్కొక్క ఏరియాకి ట్రావెల్ చేస్తూ వెళ్తున్నట్టు మనకు ఉంటున్నట్టు అందులో మనకు చూపించారు. ఆఫ్రికా నుండి నెక్స్ట్ సీన్కి వచ్చేసి ఏదో గుహలోకి వెళ్ళి చూపించిండారని. ఆ గుహది మరి అది అందులో మనకి ఏం క్లారిటీగా లేదండి, అది దేనికి సంబంధించింది అనేది. ఈ గుహ నుండి అనేది మళ్ళీ టైం ట్రావెల్ తోటి ఎక్కడికి 7200 BC త్రేతాయుగం తీసుకెళ్లారని. అంటే త్రేతాయుగం అంటే మనకు తెలుసుకున్నారు రాముని కాలంకి వెళ్ళి తీసుకెళ్లారని. రాముని కాలంలో కూడా లంకా నగరం అయితే చూపించారండి. అక్కడ మనకి మొత్తం కాకుండా ఓన్లీ యుద్ధం జరిగే సీన్ మాత్రమే చూపించారు. ఫస్ట్ సీన్లోనే మనకు హనుమంతుడు ఉన్నట్టు చూపించారు. దాని తర్వాత ఏదో ట్రీ వస్తుంది, ట్రీ ఎదురు ఒక పెద్ద వేరే మనిషి ఉన్నట్టున్నారు, అయితే రావణాసురుడు అయి ఉంటాడు. దానికి ఎదురుగా ఒక చెట్టు స్లో మోషన్లో ఊగుతూ ఉంటుందండి. చెట్టు పైన చిన్నగా మనిషి ఉండనట్టు ఉంటుంది, కానీ మనకు స్క్రీన్ జూమ్ అయినాక అక్కడ రాముడు బాణం తీసుకొని చేసినట్టు చూపిస్తారు. ఆ బాణం నుండి నెక్స్ట్ ఏదో వైట్ కలర్ లైట్ వచ్చేసి మళ్ళీ వారణాసికి వెళ్ళిపోద్ది అండి సీను. మహంకాళి ఘాట్లోకి అక్కడైతే ఆ లైట్ ఎక్కడ వచ్చిందో అక్కడ నుండి మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోద్ది అండి. అంటే మనకి ఇక్కడ మాత్రం అది ఏ ఇయర్ అని మెన్షన్ చేయలేదు. అంటే 512 నుండి మళ్ళీ BC 7200 కాలంకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్కి వచ్చిందా లేదా మళ్ళీ 512కి వచ్చిందని ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే సినిమాలో మహేష్ బాబు గారు ఒక్కొక్క కాలానికి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్కి వస్తారా అనే దాన్ని బట్టి మనం వస్తారు కావచ్చు అని అర్థం చేసుకోవచ్చు. మేబీ ఇదే అయి ఉండొచ్చు,
లేకుంటే వేరేది ఇంకేదైనా పెట్టి ఉండొచ్చు. మనకు రాజమౌళి గారు ఎలా తీస్తారని మనం ముందే ఊహించలేం. డైరెక్ట్ థియేటర్‌లోనే చూడాలి. మాకు ఈవెంట్‌లో స్టేజ్ మీద కూడా రాజమౌళి గారు చెప్తారండి, నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ 2, ఒకటి రామాయణం, ఒకటి మహాభారతం అని. నేను ఇవి ఎప్పుడు తీస్తానని అనుకున్నాను, కానీ ఈ సినిమా కోసం రామాయణంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక పోర్షన్ అయితే ఈ సినిమా కోసం షూట్ చేసామని చెప్పాడు. దాంతో పాటుగా ఈ సినిమాలో మహేష్ బాబు గారిని కూడా రాముని గెటప్లో షూట్ చేసామని కూడా చెప్పారండి. అంటే మనకు ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు చేశారండి. ఎందుకంటే ప్రజెంట్ ఈ కాలం నుండి మళ్ళీ అక్కడికి రాముల వారి కాలానికి వెళ్ళారంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఒక్కొక్క టైం ట్రావెల్ అంటే ఒక్కొక్క కాలానికి వెళ్తూ మళ్ళీ క్లైమాక్స్కి వచ్చే వరకు ప్రజెంట్ కాలానికి వస్తారు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలండి. చిన్న హింట్ ఇచ్చారు. మేబీ అదే ఉండొచ్చు, లేకుంటే వేరేది అయి ఉండొచ్చు. మరి రాజమౌళి గారు మహేష్ బాబు గారిని రాముని ఎలా చూపించారని మనం చూడాలి. ఇంతకుముందు అయితే రామ్ చరణ్ గారు అయితే కరెక్ట్ యాప్ట్గా సరిపోయారు RRR సినిమాలో. ఈ సినిమాలో మరి మహేష్ బాబు గారిని ఎలా చూపిస్తారని చూడాలండి. అయితే ఈవెంట్లో మనకి కీరవాణి గారు కూడా సినిమా స్టోరీ గురించి కొంచెం హింట్ ఇచ్చారండి. హింట్ ఏంటంటే మనకు విలన్కి ఒక కళ వస్తుంది. ఆ కళ గురించి చెప్తే బయట ప్రజలందరూ పిచ్చోడు అనుకుంటారు. కానీ ఆ కళ కోసం అతను ప్రయత్నించగా ఎదురయ్యే సంఘటనల ద్వారా ఈ సినిమా తీశారని మనకు చెప్పాడండి. అంటే మనకి ఆ కళలో అతనికి ఏదో ఒక శక్తి గురించి ఏదో తెలిసి ఉంటుంది. ఆ శక్తి కోసం సంపాదించాలని ఇటు విలన్ ప్రయత్నిస్తూ ఉంటే ఆ శక్తిని కాపాడాలని హీరో మహేష్ బాబు గారు ప్రయత్నిస్తూ ఉంటారు అనుకుందామండి. అదే సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఆ శక్తి ఏంటి అనేది మన సినిమాలో తెలిసిపోద్ది. ఆ శక్తి ఎక్కడెక్కడ ఏ కాలం నుండి తీసుకురావాలి అనే దానికోసం ఈ టైం ట్రోటర్ అని పెట్టుంటారు. ప్రతి ఒక్కొక్క కాలానికి వెళ్ళి ఆ శక్తిని కాపాడడమో లేకుంటే అక్కడ ప్రజెంట్ కాలాన్ని తీసుకురావడమో ఈ సినిమాలో స్టోరీ అయి ఉంటుందండి. ఇవాళ ఈవెంట్లో మాత్రం ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇచ్చారండి మనకి. ఇంకా మిగతా ఈవెంట్స్ అనేది ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాకపోతే రిలీజ్ డేట్ మాత్రం 2027 అని కీరవాణి గారు చెప్పారు. అంటే మన సినిమా 2026లో కూడా రాదు, 2027 సమ్మర్లో వస్తాయని చెప్పారండి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. సో చూద్దాం మరి ముందు ఇంకెలాంటి అప్డేట్స్ వస్తాయని వేచి చూడాలి.